గడిచిన రెండేళ్లలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. మహిళల భద్రతకు పెద్దపీట వేసి సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రణాళికలు వేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్ల పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ శుక్రవారం జరుగుతున్న సమయంలోనే స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర క్షేమం అనే గొప్ప ఆశయంతో కూటమి కోసం జట్టు కట్టిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రెండేళ్లలో ప్రణాళికలతో కూడిన పాలన అందించామని చెప్పారు. వైసీపీ పాలన 5 ఏళ్లలో తెనాలి నియోజకవర్గం గంజాయికి అడ్డాగా మార్చారని చెబుతూ కూటమి పాలన వచ్చాక గంజాయి రహిత తెనాలిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేశామని 90% వరకు గంజాయి వాడకం తగ్గించామని చెప్పారు. వ్యవసాయ ఆధారిత నియోజకవర్గమైన తెనాలి మండలం కొల్లిపరి గ్రామంలో రైతుల నుంచి సేకరించామని గుర్తు చేశారు. కొన్న ధాన్యం డబ్బులు అంతే వేగంగా రైతుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా రైతు కళ్లలో ఆనందాన్ని చూడగలిగామని చెప్పారు. ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి ఫలాలు అందాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి రెండేళ్లలో 1225 కోట్లు వెచ్చించామని తెలిపారు. సంక్షేమానికి 981 కోట్లు, అభివృద్ధికి 243 కోట్లు కేటాయించామని చెప్పారు. దీపం 2 పథకం ద్వారా నియోజకవర్గంలో 4 విడతల్లో 2.34 లక్షల గ్యాస్ సిలిండర్లను ఉచితంగా లబ్ధిదారులకు డెలివరీ చేశామన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా సంక్షేమానికి భవిష్యత్తులో కట్టుబడి కూటమి నాయకులు కేంద్ర సహకారంతో పనిచేస్తామని తెలిపారు. ఇబ్బందులున్నా, ఆర్థికమైన ఇబ్బందులున్నా వాటన్నింటినీ అధిగమించుకుంటూ అటు పంచాయతీరాజ్ విభాగం నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో రోడ్స్ అండ్ బిల్డింగ్స్ విభాగం నుంచి కూడా డబ్బులు తీసుకొచ్చి వంతెనల విషయంలో కానివ్వండి, కొత్త రోడ్స్ విషయంలో కానివ్వండి, ఈ ప్రాంతానికి మనకి అమరావతికి అనుసంధానం అయ్యే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లాలనే తపనతోటి ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. వీటితో పాటు అన్నిటికన్నా నేను గర్వపడేది, మనస్ఫూర్తిగా ప్రజల్లో తిరిగినప్పుడు నాకు ఒక సంతోషాన్ని, ఒక ఆనందాన్ని, ఒక పాలకుడిగా ప్రజలకి మనం మేలు చేయగలుగుతామనే ఒక ఆలోచనతో మనం ముందడుగు వేసినప్పుడు సంక్షేమం విషయంలో ఎక్కడ కూడా మనం వెనకాడకుండా 2,000 రూపాయల పెన్షన్ ఈరోజు 4,000 రూపాయలు తీసుకొచ్చాం. తెనాలి నియోజకవర్గంలో 34,853 మందికి మనం సంక్షేమం ఈరోజు పెన్షన్స్ ద్వారా అందిస్తున్నాం. ఇది ఒక చరిత్ర, గతంలో ఎక్కడ జరగలేదు. దీంతో పాటు ప్రత్యేకంగా పౌర సరఫరాల శాఖ నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో ఈ విషయం గుర్తు చేయాలి ప్రజలకి. ఎందుకంటే ఒకసారి మీరు కూడా బేరేజ్ వేసుకోవాలి. గతంలో ఎట్లా ఉండేది పరిపాలన, ఇప్పుడు ఎట్లా ఉంది, ఏ విధంగా మార్పు తీసుకురాగలిగాం. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మన తెనాలి నియోజకవర్గంలో 29 మంది రైతుల దగ్గరే వాళ్ళు ధాన్యం కొనుగోలు చేశారు. కేవలం 29 మంది రైతుల దగ్గర. అదే మన ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5,304 మంది రైతుల దగ్గర నుంచి 79 కోట్ల రూపాయలతోటి మనం ధాన్యం కొనుగోలు ఈ ఒక్క సంవత్సరం చేసాం. అంటే ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. 29 మంది రైతులు ఎక్కడ, 5,302 మంది రైతులు ఎక్కడ. ఆ విధంగా ప్రభుత్వం పైన ఒక నమ్మకం, భరోసా పెంచుకుంటూ 24 గంటల లోపే ఈ డబ్బులు చెల్లించాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నడూ లేని విధంగా 31 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసి ఆ డబ్బు 31 కోట్ల రూపాయల డబ్బుతో 24 గంటల్లోనే 94% మంది రైతులకి వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేశాం. దీంతోపాటు మా పౌర సరఫరాల శాఖ నుంచి దీపం పథకం ద్వారా మన తెనాలి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,08,00,000 మందికి మేము సిలిండర్లు అందించగలిగితే మన తెనాలి నియోజకవర్గంలోనే 2,34,000 మందికి మనం ఈ దీపం కనెక్షన్ ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు మనం 4 విడతలు అందించి ఇది 5వ విడతలోకి మనం ప్రారంభించాం. ప్రజా జీవితంతో పాటు దాదాపు 24-23 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్న తరుణంలో నేను అర్థం చేసుకుంది, ఇదంతా ఒక టీమ్ ఎఫర్ట్. అందరం కలిసి పనిచేసి, అందరం పరస్పరంగా ఒకరినొకరు గౌరవించుకొని, ఒక కుటుంబంలాగా మనం భావించుకొని, ప్రతి కుటుంబం మన కుటుంబం అనే నమ్మకంతో ఒక ఆలోచనతో మనం అడుగేసినప్పుడు కార్యక్రమాలు ఖచ్చితంగా మనం విజయవంతం చేయగలుగుతాం. కొన్ని సందర్భాల్లో సమయం పట్టచ్చు, కొన్ని సందర్భాల్లో కొన్ని కారణాల వలన వాటిని వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళకపోవచ్చు. కానీ అంతిమంగా మనం అనుకున్న ప్రణాళిక
మనం మన ప్రజలకు అంకిత భావంతో పనిచేసే తీరు తెనాలి నియోజకవర్గాన్ని ఈరోజు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాలు ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి అహర్నిశలు కృషి చేస్తాను. ఈ సందర్భంగా మా తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ మా జనసేన పార్టీ నాయకుల తరఫున మా అందరి తరఫున